Hey guys, what's up? What's going on? Welcome back to my channel. I'm going to buy Telugu best blogger, best YouTuber, and best influencer. Sorry for not being active. అంటే డైలీ బ్లాగింగ్లో మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది కదా, కొంచెం అట్లా ఇట్లా అని చెప్పేసి అంటే లైక్ ఇంకా ఏదో ఇంట్రెస్టింగ్ ఏమవుతలేదు లైఫ్లో. సో మిమ్మల్ని ఎందుకు మళ్ళీ ఏదో ఒకటి పోస్ట్ చేసి బోరింగ్ చేయడం, కొంచెం ఇంట్రెస్టింగ్ నేను పోస్ట్ చేద్దాం అన్నట్టుగా పోస్ట్ చేయలేదు. అండ్ ఇవాళ ఫ్రైడే కాబట్టి సో ఈ 3 days జరా వచ్చేటి పోతాం, దోస్తులతో ముచ్చట్లు వేస్తాం కాబట్టి సో ఏమన్నా ఇంట్రెస్టింగ్ అవుతుందో వచ్చి లోన్ పని చేసి బ్లాగ్ షూట్ చేద్దామని చెప్పేసి ఇలా షూట్ చేస్తున్నా. సో అండ్ ఇప్పుడు నా డైట్లో కొన్ని చేంజెస్ చేసుకోబోతున్నా, ఎందుకంటే అమ్మ పుట్ట పగిలిపోతుంది రావాయి తిని 5,000 క్యాలరీలు బెంచో. పొద్దుగాల మీరు తింటే అది నైట్ 11కి సెకండ్ మీద తినాల్సి వస్తుంది. నైట్ 10-11 గంటల వరకు అరుగుతలేదు, అది అట్లనే ఉంటుంది లోపల, ఆకలి అయితలేదు. ఎందుకంటే ఏమంటారు మన అందుకే ఇక అందుకని చెప్పేసి అవుతలేదు. సో 5,000 క్యాలరీల కొంచెం కట్ చేద్దాం క్యాలరీస్ అని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే లేకపోతే ఇక దెంగి తినుడు అది అరగబెట్టుకునుడు ఇదే అవుతుంది. ఆయాసం పొట్ట అంతా అది దొంత లోపల పెట్టుకొని 10 किलोमीटर నడిచినా కూడా फिर भी वो रह रहा ऐसी अंदर गाड़ में कर रहा, तो उसको थोड़ा अपन वो करेंगे, वो करके उसको वो करेंगे, वो करके उसको वो करके वो करेंगे. ठीक है, तो అదే ఇప్పుడు కొంచెం చేంజ్ చేసి ఎన్ని క్యాలరీలో ఫిక్స్ చేస్తా ఏం చేస్తా అనేది నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను. సో కొంచెం అవ్వరు చేయండి. సో ఇప్పుడు కొత్త ప్లాన్లో ఏంటంటే 4,407 క్యాలరీస్, 282 గ్రామ్స్ ప్రోటీన్, 317.8 గ్రామ్స్ కార్బ్స్ అండ్ 207 గ్రామ్స్ ఫ్యాట్స్. ఇవన్నమాట కొత్త మ్యాక్రోస్ అండ్ కొత్త ప్లాన్. ఓకే, కొంచెం తక్కువ చేద్దాం ఇక మధ్యలో ఇప్పుడు ఉండదు ఇది కూడా. ఎందుకంటే ఏమన్నా అనుకో సిచ్యువేషన్ వచ్చినప్పుడు లేకపోతే ఎక్కడికైనా పోయినప్పుడు ఏమైనా చేసినప్పుడు మిగతా దెంగి తినే ప్రివిలేజ్ ఉంటుంది. కొన్ని గాలి తక్కువ పెట్టుకుంటున్నాయి, లేకపోతే ఈడ ఇంత తిని మళ్ళీ పోయినా బయట కొంచెం తినమనుకో మళ్ళీ అది ఒక ఇది ఒకటి కదా. సో ఉండని, బట్ కండిషన్ ఈస్ గోయింగ్ గుడ్ మ్యాన్. ద vascularity is still visible and very good, very much everything going on. I am becoming this professor day by day and life is going good. That's it. సాంబార్ పొడి. చలో బాయ్. ఇప్పుడు ఈ చంబాబాయ్ డిమార్ చూద్దాం. కంటైనర్స్ తీసుకుని ఉన్నాయి గ్లాస్కి, అవి బోల్వరం నుంచి మీన్స్ వస్తాయి కదా, ఒకటే ప్లాస్టిక్ డబ్బాలలో పంపిస్తుండు. ఆ డబ్బాలలో వద్దు అని చెప్పేసి గ్లాస్ కంటైనర్లు తీసుకుంటే దాంట్లో వస్తాయి బెస్ట్. ఎందుకంటే అందులో ఎక్కువసేపు స్టోరేజ్ పెట్టడం ప్లాస్టిక్ దాంట్లో తినాలని లేదు నాకు. బండి లోపల పెట్టేసినాం మనం, అందుకే ఇప్పుడు అయాబుజాలో పోతుంది. బ్లింక్లో చూసినా బ్లింకిట్లో అవైలబుల్ లేకుండా అట్లా అని చెప్పేసి అప్పుడు డిమార్ట్లో తీసుకున్నామని చంబాబాయ్ డిమార్ట్ అవుతాం. అన్నీ చిన్న పొరల డబ్బాలు ఉన్నాయి, ఎటు సెట్ కాకుండా గిత అవి మనకి సరిపోవు. కొత్త బాసల దుకాణాలనే స్టీల్వి తీసుకుంటా, లేకపోతే వాళ్ళ దగ్గర గ్లాస్ కంటైనర్లు అవైలబుల్ ఉంటాయి. డిఫరెంట్ సెట్లు తీసుకురా, గ్లాస్ కంటైనర్లు అడుగుతలేవు, మళ్ళీ దొరుకుతలేవు. మళ్ళీ ఈ డబల్ మళ్ళీ ఎందుకు స్టీల్ దాంట్లో అని చెప్పేసి సెట్ చేసుకున్నా. అట్లనే కాళ్ళకి సీట్ బెల్ట్ క్లిప్ తీసుకురా అంటే గర్ర గిలవర్ ఓనికి కూడా సీట్ బెల్ట్ పెట్టుకోని ఒకటే ముట్టుకుంటుందా అని చెప్పి దాన్ని తీసుకున్నా. Good morning. Good morning, Raju. What's up? How are you doing? All good. What's going on? You going motion softly? Yes. Every day? Yes. It's all clear? No ASIC? No ASIC, nothing. No, nothing. What does it mean by ASIC? Tell me. Acid means acidity. ASIC. ASIC అన్నా నేను. ASIC మీన్స్ acidity కాదురా. Sorry bro, I don't know. చెప్పు, tell me. Sorry, I don't know. ASIC. Headache అంటే ఏంది? Huh? Headache అంటే ఏంది? Headache. Headache means some pain in head. మరి ASIC అంటే some pain in Yeah. ass.
యాజ్ ఏ అన్న వాడు ఉందో లేదో కానీ యాజ్ ఏ కనబడదు Then what? I know I am thinking that only what is You hashtag. think? Oh shit, man. I learned where, India's most biggest Oxford learning English? book, but I don't have that word. You don't know. You don't know what is ASEC means. ASEC means it's like an asset. When Some pain. Ashtamoral happens, Yeah. Ashtamoral piles. If you eat, When piles happen, your ass ache. if you eat Your some, ass aches. no, if you eat some mirchi night, hot. That's a little bit pain. That's simple pain. You wash it and you just sit for 5 minutes. It will go. It will go. Come, Ray, why you are going there? But when piles come, you can't sit, you can't shit, you can't sit, you can't shit. You can't do anything. You put ass like this, that will pinch. Yeah, stab. Mola stab like this. That's simple thing. When you eat piles, that is simple. You wash it, it will go. Go away in 5 minutes. But some piles not like that. Piles is very much danger. Yeah, exactly. Who you wish? Who you wish to get piles? No, I can't understand. Who you wish to get piles in your friends list or the known persons? Yeah, I have some others. Some means I have అరే నీ క్వశ్చన్ అర్థమైందా అరగాడు huh? క్వశ్చన్ అర్థమైందా ఏమర్థమైంది Wait, I say. I have seen 6 months back one brother. సీన్ No. You thinking నువ్వేమనుకుంటున్నావు వచ్చినాయా మీ దగ్గర అన్నా అనుకుంటున్నావుగా అట్లాగా నేను చెప్పింది ఎవరికైనా వచ్చినాయా అడగలేదు ఎవరికి రావాలనుకుంటున్నావు అని అడుగుతున్నా. Acha, okay. My friend have one brother, Abhi. అభి ఆడ Already he have came some. I said to Gadda. him, do Dettol. Then you wash with this. హీట్ పింపుల్ అంటున్నావు గడ్డ అంటున్నావా గుద్ద గడ్డ అయింది అంటున్నావా I said him yesterday night only. I said him add some Dettol, then యూస్ దిస్ అండ్ వాష్ ఇట్ then only it will go. If you didn't, you take some phenyl, put on it. అరే boy all this take some acid, Yeah. pinch something, pinch. But he said I want don't pain. Don't pain. That's right. This don't make pain. One set. This don't make pain. No, only one. One set. What if Gautam get files? Oh shit, it's very big problem. It's a problem. It's a problem because he only like this. You don't have any cover place to. If you sit straight also, you don't have that smooth. Then it will. My God, it's a very big pile story. It's a very big pile story. We wish nobody get piles. Yeah, exactly. It's very sad story. That's very ass paining Yeah. thing. Yeah. Yeah. Eat good food. Eat some, drink some 4 liter waters and eat Oh. some cooling foods. Means Which provides- keela, which provides cooling in body. Cooling in body. Yeah. It makes your body cool. Cool. Hydrated. Take electrolytes. Eat plenty of water. Plenty of water. Hey, no plenty of 4 liter water. Pretty good water. First meal, the best meal. And the cleanest meal. Okay. And calories update గురించి చెప్పిన అనుకుంటా మీకు ఆల్రెడీ. Yeah. Told you. And నిన్న వాడు రాలేకుండే రోహిత్ అని అందుకని చెప్పేసి పోలేదు, వాడు వేరే దగ్గరికి బయటకు వెళ్ళాను అనమాట. సో ఇవాళ మేబీ ఇవాళ వెళ్తాం. అండ్ రేపు డిన్నర్ ఉంది, చూద్దాం. రేపటి ఒకవేళ ఇవాళ నైట్ వరకు ఈ బ్లాగ్ కదా మరి చేసి మళ్ళీ రేపు ఒక ఫ్రెష్గా బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. అండ్ అట్లనే రేపు షూట్ కూడా ఉంది. ఓకే, రేపు ఒక షూట్ ప్లాన్ చేసిన సెలార్లో, మా వనస్థలిపురం జిమ్ దగ్గర సెలార్లో ప్లాన్ చేసిన అనమాట. సో అది ఎట్లా పోతుంది ఇంకా చూద్దాం, రేపు చూసాం. వెలిసి ఇవాళ సండే, సో ఇవాళ రెస్ట్ డే తీసుకున్నా. అండ్ ఒక చిన్న షూట్ ఉండే అనమాట, జిమ్ సెలార్లో షూట్ ప్లాన్ చేసి ఉండే. చిన్న ఒక వీడియో క్లిప్ అండ్ 2-3 ఫోటోలు తీసుకుని ఉండే. యా, హోప్ఫుల్ మంచిగా వస్తాయి అవి వచ్చిన పోస్ట్ చేస్తా. అండ్ అంతే, 2-3 రోజుల నుంచి ఏం కాస్ అవుతలేదు, నథింగ్ స్పెషల్, నథింగ్ ఇది. అందుకే నేను కూడా ఏం షూట్ చేయలేదు. నేను అందరూ ఎవరు అవైలబుల్ లేకుంటే ఇవాళ మేబీ ఉండొచ్చు, లేకపోతే అలా బయటకు పోయి ఉంది. సో ఏమవుతుంది ఇంకా చూద్దాం. ఇవాళ దావత్లోనే రిసెప్షన్ ఉంది, మళ్ళీ ఇంకొకటి బ్యాచులర్స్ పార్టీ ఉంది.
ఏడి పోనీకి అవుతుంది ఏడి పోనీకి కాదా ఇది ఇంకా తనే చూసాం. ఇది వీట్ హోల్ వీట్ చికెన్ పాస్తా, ఎగ్స్, ఫ్రూట్స్, వేపడి. చికెన్ పాస్తా సెక్సీ అంటే సెక్సీ ఉంది. ఆహా అద్భుతం. వెల్ భాయ్యో ఆర్ బహనో, ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. 8:39కి ఒక రిసెప్షన్ ఉంది పోయేది, రాహుల్ అన్నది. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఏమన్నా అందరం వెళ్తాం కాబట్టి చిన్న చిన్నగా ఏమన్నా లోన్ పని చేయవచ్చు చూసేసి 3-4 days. అండ్ ఇప్పుడు దానికోసం అని చెప్పేసి ఒక షర్ట్ ఒక ప్యాంట్ తీసి పక్కకు పెట్టిన, వాళ్ళు బ్లాక్, మొత్తం బ్లాక్. అది పొద్దున 6 గంటలకి జస్ట్ ఇప్పటి వరకు కూడా పోయే మూడ్ లేకుండే. సో అట్లా అని చెప్పేసి ఊరుకున్నా. ఇక ఇప్పుడు పోయి చూద్దామని చెప్పి అనిపించింది, అందుకే చూసి సరుకుంటే అవి తీసి ఇప్పుడు అవి ఐరన్ చేయించుకురావాలి. ఒకవేళ ఐరన్ చేయించుకోనికి అయితే వెళ్ళని కూడా, కాకపోతే ఏమైతే చూడాలి. ఇక ఎట్లున్నా ఆల్ బ్లాక్లా మంచి సెక్సీ మ్యాన్ లేకున్నా, లేకపోతే వెటర్ హ్యాన్ లేకున్నా, వెటర్ హ్యాన్ లేక ఉన్నా అని పని నాకు గుద్దు పగిలిపోతుంది అని కూడా మీరు నాకు తెలుసు. మీరు పీపుల్ ఆర్ నైస్ పీపుల్, మై పీపుల్ కాబట్టి ఏమన్నారు. ఎప్ సో ఈ ఇన్షర్ట్లు వేయాలి పీకాలంటే మనం వెళ్దాం బై, మనకు సెట్గాని పను ఇన్షర్ట్లు. ఓకే బట్ ఫిర్మి ట్రై చేస్తాం. ఇంతకు మూడు కూడా మీకు ఒకసారి చెప్పినట్టు గుర్తు ఏంది, అది ఇట్లా స్ట్రిప్ లాగా ఉంటుంది, ఇట్లా కిందికి పడేసుకుంటే ఇన్షర్ట్ ఖరాబ్ కాకుండా ఉంటుంది, మంచిగా మెయింటైన్ అవుతుంది ఇన్షర్ట్ అని చెప్పేసి చెప్పినా కదా ఇంతకుముందు కూడా పాత బ్లాగ్లో. అది ఇంకా నేను తీసుకోలేదు, బట్ ఇట్స్ వెరీ గుడ్ థింగ్ దట్ యూ షుడ్ బై. ఓకే తీసుకున్నామంటే అది ఒక చాలా మంచిగా ఉంటుంది అనమాట. అంటే పాయింట్ కూడా ఉందా, మంచిగా గురుకాది బక్కులు ఇచ్చిండు, బెల్ట్ అవసరం లేకుండా ఇట్లా వేసుకోవచ్చు. దానికి మంచిగా ఉంటుంది, అన్నిటికీ మంచిగా ఉంటుంది, కానీ కంఫర్టే ఉండదు. షూస్ కూడా కింద ఫార్మల్ బ్లాక్ షూ వేసిన నడవడానికి బుద్ధి నడవలేము, కానీ చూడడానికి మాత్రం గిరిగిరి క్యా కాంచకా తుకడాయరే పోయి ఆద్మీ అంటే అట్లా కనిపిస్తాం. కానీ నడవాలి పీకాలి గోకాలంటే అంత కంఫర్ట్ ఉండదు. ఓకే బట్ యా, దేని యొక్క ప్లస్లు దానికుంటే దేని యొక్క మైనస్లు దానికుంటాయి, అవునా కదా. దట్స్ వాట్ ద లైఫ్ ఈజ్. ఓకే అరే భయాన్ని కూర్చోదు ఆరే పోయి లోడే. సో అంతా అయిపోయిన తర్వాత హోప్ఫుల్లీ ఐ ట్రై టు షో యూ ఆఫ్టర్ గెటింగ్ రెడీ. బట్ యా రెడీ అయిపోయినా మొత్తానికి ఫోల్డ్ చేసుకుంటే కథ మీద ఇంకేం లేదు. దిస్ ఇస్ మీ మొత్తం బొమ్మలా ఒక రౌండ్ అన్న ఇక్కడ సరిగ్గా కనిపిస్తున్నాడు లైటింగ్. ఒక నిమిషం మాకు ఫుల్లీ నౌ యూ కెన్ సీ మీ క్లియర్. దిస్ ఇస్ మీ. ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ ఎక్కడున్నా చూసి రైట్ వేసింది, ఇన్షర్ట్ ఎట్లా వేసింది అట్లా ఉంటుంది ముచ్చట. ఇన్షర్ట్ వేయాలంటే అది ఒక పెద్ద రామకథ సీతకథ పంచాయతీ. బట్టే పోయి వచ్చినావు, దావత్ అయిపోయింది, బండిలో కూడా వచ్చినా. ఇంకో రోహిత్ బాడుకో ఆడున్నాడు. ఇప్పుడు బండి మీద ఓల్డ్ సిటీ పోతాం. ఓల్డ్ సిటీ ये काला पत्थर भी है हमारा. लेट्स गो. రైట్ ఆరా రైట్ ఆసోను దగ్గరకు వస్తున్నా, మళ్ళీ కనబడవు అని చెప్పి దగ్గరకు వస్తున్నారు. भाई हेलो रोहित, पहले हाय बोल दो भाई. ये हमारा किसकिंग, हाय बोल दो भाई. और भी लोग आ रहे हैं. वेट करो एडवेर माकड़ा लो ఐస్ క్రీమ్ తినకపోయినాం. అరే భయాన్ నీకు కూడా ఐస్ క్రీమ్ తీసుకొస్తాం. అవసరం లేదు మామూలుగా తీసుకొస్తున్నాం. ఆడనే తింటుంది కదా ఐస్ క్రీమ్ తినాలా అని చూసుకుంటే పట్టుకొస్తున్నాడు. కొంచెం ముందు తీసుకొస్తాం, పట్టుకొస్తున్నా. ఓరియో షాట్ लोड़ी का गाना, लोड़ी का गाना. देखो आगे और एक छुट्टी. हाय बोल बेटा. నచ్చియాడు ఆ చెప్పరా. తినేసిరారా మీరు? చిన్నవాడు రాగానే ఫ్రేమ్ ఇట్లా నిండిపోతుంది మొత్తం, కళతో నిండిపోతుంది. ఏ 600 రూపాయలు ఎక్కువ అంట. और భయానికి చూడు ఎడికెళ్ళి తెచ్చిర్రా ఇది రైస్ క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు రైస్. రోహిత్ తినొద్దు బట్ అట్లా క్రీమ్ స్టోన్ అని చెప్పిన మాకు వాడు ఫంక్షన్లో పట్టుకొచ్చాడు నేను అనుకుంటున్నా. ఫంక్షన్ హాల్లో పెట్టిరా ఐస్ క్రీమ్ పెట్టిరా ఐస్ క్రీమ్
ఐస్ క్రీమ్ పెట్టిరు, అది లత్కోర్ ఐస్ క్రీమ్ అది. ఐస్ క్రీమ్ కాదు అది. లేరా ఐస్ క్రీమ్ అది ఇది? ఇక్కడ కూడా తింటూనే ఉన్నాం రా. టేస్ట్ చూసి అంతే నేను నువ్వే తిని మొత్తం నా క్రీమ్ మొత్తం. అరే ఇదారా, ఇది తినొచ్చురా, ఏం కాదు. ఆటో పాడు వెళ్తే కదా మగా ఎక్కువ చేసుకుని 1/2 కొడదాం. हथौड़ा पापी मैं गाली देता काफी, पर जिंदगी में बढ़ने के लिए कभी न चाटी, 3 बटन से बाहर छाती शाइन मारे प्राउड से.